హలో అందరికీ, బాగున్నారా? నేను మీ నీలిమ రేపల్ల. ఇది మా 21st యానివర్సరీ స్పెషల్ వీడియో అనమాట. నేను కొంచెం లేట్గా రిలీజ్ చేస్తున్నాను. ఇలా నేను మా బాల్కనీలో డెకరేషన్ చేశానన్నమాట. ఈ బాల్కనీ ఒక బెడ్రూమ్కి సైడ్ ఉంటుంది, కనిపించదు అనమాట. అక్కడ డెకరేషన్ చేశాను. చాలా ప్లాన్లు వేసుకున్నామండి. కొన్ని డిస్టర్బెన్స్ల కారణంగా మేము ఎక్కడికి వెళ్ళలేకపోయాము. మా వారు కొంచెం డిస్టర్బ్గా ఉన్నారనమాట. అందుకని తనకు సర్ప్రైజ్ ఇవ్వాలనేసి నేను ఇలా ప్లాన్ చేశానమాట. మనం చేసుకునే చిన్న చిన్న సరదాలే చాలండి, ఎక్కడికెక్కడికో కూడా వెళ్ళక్కర్లేదు. ఇలా మేము ఆయనకి కళ్ళగంతలు కట్టేసి తీసుకొని వెళ్ళామన్నమాట. మా తోషిత్ వీడియో తీస్తున్నాడు. మా వారు ఎలా ఉన్నా కూడా చాలా తృప్తి పడతారనమాట. ఇది చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. చాలా మంచిగా డెకరేషన్ చేసావు. నేను వెళ్ళొచ్చేసరికి తను ఊరు వెళ్ళారనమాట. ఊరు వెళ్ళొచ్చారనమాట. వాళ్ళ పెద్దనాన్నగారు కాలం చేస్తే ఊరు వెళ్ళొచ్చారు. ఆయన వెళ్ళొచ్చేసరికి నేను ఇలా చేశానన్నమాట. ఇలా డెకరేషన్ చేసి తనకి ఇలా సర్ప్రైజ్ చేశాను. కేక్ తీసుకోవడానికి కుదరలేదు. 2 మఫిల్స్ ఉంటాయి. ఆ మఫిల్స్తోనే చాక్లెట్ సిరప్ వేసి ఇలా చేశాను అనమాట. చిన్న సర్ప్రైజ్ చేశాను ఆయనకి. ఆయన దానికే చాలా హ్యాపీ అయ్యారండి. ఇలా నా దగ్గర ఏమున్నాయో వాటితోనే చేసేసాను అనమాట నేను డెకరేషన్. దాని తర్వాత నెక్స్ట్ డే పూజ అంతా చేసేసుకున్న తర్వాత మా వారితో బ్లెస్సెస్ తీసుకొని, అత్తయ్య మామయ్య గారికి బ్లెస్సెస్ తీసేసుకొని గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యామన్నమాట. ప్రతిసారి నేను మాత్రము ప్రతిరోజు తీసుకోమన్నా తీసుకోవచ్చండి, తప్పేం లేదు. శ్రావణ మాసంలో ఏ మంచి రోజుల్లో మాత్రం తప్పనిసరి ఆశీర్వాదం తీసుకుంటాను. దాని తర్వాత నాకు ఇష్టమైన అష్టలక్ష్మి గుడికి వెళ్ళామన్నమాట. అక్కడ వేద పండితుల చేత మేము ఆశీర్వచనం తీయించుకున్నామన్నమాట. అక్కడ వేద పండితులతో ఆశీర్వచనం చేయించుకునేది ఆప్షన్ ఉంటుందండి. మీకు కూడా ఎప్పుడైనా మంచి రోజుల్లో చేయించుకోండి, మంచిగా అనిపిస్తుంది. వేద పండితుల చేత ఆశీర్వచనం చేయించుకొని వాళ్ళు మాకు ఇట్లా స్వామివారి షాల్వా కప్పారు. నాకేమో బ్లౌజు, పసుపు కుంకుమ అట్లా ఇచ్చారండి. ఇంకా అమ్మవారివి అయ్యవారివి వస్తే మనకు అంతకన్నా ఏముందండి. ఇలా మా బ్లెస్సెస్ స్టార్ట్ అయినాయి అనమాట. మాకు చాలా హ్యాపీ అనిపించేసింది. ఇలా మేము ఆశీర్వచనం తీసేసుకొని అమ్మవారికి దర్శనం చేసేసుకొని కిందికి వచ్చి కొన్ని ఫొటోస్ ఎట్లయినా దిగుతాం కదండి, అలా ఫొటోస్ దిగామన్నమాట. మనకి కొత్తగా వచ్చింది ఇదే కదండి, ఫొటోస్ దిగటము, ఒక సెల్ఫీ తీసుకున్నాము. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్కి చట్నీస్కి వెళ్ళామన్నమాట. నాకు చట్నీస్లో బ్రేక్ఫాస్ట్ అంటే ఇష్టం అనేసి నా కోసం తీసుకొని వెళ్ళారు. నా కోసం తీసుకొని వెళ్ళిన పిల్లల టేస్టే కదండి. చట్నీస్టే ఫేమస్. సాంబార్ చాలా బాగుంటుంది, అంతే కదా. ఇప్పుడు నా కోసం చట్నీస్ అని ఇష్టము తీసుకొని వెళ్ళారు. కాకపోతే మా చిన్నోడికి ఇష్టమని 70 mm దోశ, పెద్దోడికి ఇష్టమని రవ్వ దోశ, మా వారికి ఇష్టమని చోలే పూరి, అంతే. ఇష్టం నాదనమాట. కాకపోతే ఇట్లే ఉంటుంది కదండి. దాని తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్లెస్సెస్ తీసుకున్నామండి. మమ్మీ డాడీ రెడీగా లేము, వీడియో తీయద్దు అంటే తీయలేదన్నమాట. దాని తర్వాత ఇంట్లో రెస్ట్ తీసేసుకొని నైట్ బ్రేక్ఫాస్ట్ హెవీగా చేసాం కదా, లంచ్ ఏం చేయలేదు. దాని తర్వాత ఈవినింగ్ బార్బిక్యూ నేషన్ డిఎస్ఎల్ మాల్లో ఉంటుంది కదండి, దాంట్లోకి వెళ్ళామన్నమాట. దాంట్లోకి వెళ్ళి డిన్నర్ చేసాము. డిన్నర్ చేసిన తర్వాత వాళ్ళు మనకి కాంప్లిమెంటరీ కేక్ ఇస్తారండి. బార్బిక్యూ నేషన్లో స్టార్టర్స్ కోసం మాత్రం వెళ్ళొచ్చండి. స్టార్టర్స్ అయితే చాలా బాగుంటాయి. ఇక మిగతా ఫుడ్ అట్లాంటిది మాత్రం నార్మల్గా ఉంటుంది. స్టార్టర్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఈ పానీపూరి ఇవన్నీ నార్మల్గా ఉంటాయి. డెజర్ట్స్ బాగుంటాయి, స్వీట్స్ అన్నీ బాగుంటాయి, ఫ్రూట్స్ అట్లాంటివి రకరకాలు ట్రై చేయొచ్చు. బిర్యానీ అట్లాంటివి బాగుండవు, మిగతా అన్నీ బాగుంటాయి. వాళ్ళు కాంప్లిమెంటరీ కేక్ ఇస్తారు కదండి, ఆ కేక్ కట్ చేసామన్నమాట. ఇలా కేక్ కట్ చేసాము. ఈవినింగ్ పూట డ్రెస్ వేసుకున్నానండి. నేను ఇది గోపిక హ్యాండ్లూమ్లో తీసుకున్నాము డ్రెస్. చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర డ్రెస్సెస్. నేను గోపిక హ్యాండ్లూమ్ దగ్గర తీసుకున్నాను ఈ డ్రెస్. ఇలా కేక్ కట్ చేసుకొని ఒకరికొకరం తినిపించేసుకొని మళ్ళీ కొన్ని ఫొటోస్ తీసుకుంటాం కదా, అలా ఫొటోస్ తీసేసుకొని
యానివర్సరీ ఎక్కడికైనా వెళ్ళాలి ఏంటో అలా అనుకుంటాం కానండి, ఫ్యామిలీతో గడిపినంత హ్యాపీనెస్ ఇంకోటి ఏమి ఉండదు కదా. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా, మీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ఇలా మా రోజు మా యానివర్సరీ ఎన్నో ప్లాన్లు వేసుకుంటే ఇలా హ్యాపీగా అయిపోయిందండి. ఇబ్బంది ఏం లేకుండా హ్యాపీగా అయిపోయిందండి. మనము ఎన్నో ఎన్నో అనుకుంటాము, దేవుడు ఎట్లా చేస్తే అలా జరుగుతుందండి. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.